నూతన భాగవతం వామనావతారం 84వ పద్యం మనం తెలుసుకుంటున్నాం. పూర్వం మీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదండాన్ని ధరించి భూలోకమంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహ రూపంలో పరమార్చాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తోలనాడాడు. వెంటనే అసురమర్ధనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు. ఆ సందర్భంలో శూలాయుధుడ హస్తుండై కాలాకృతి వచ్చుదనుజుగని విష్ణుండుం కాలాఖ్యత మాయాగుణ శీలత నిట్టని తలంచ చిత్తములోనన్. శూలాయుధ హస్తుండై కాళాకృతి వచ్చుదనుజుగని విష్ణుండుం కాలజ్ఞత మాయాగుణ శీలత నిట్టని తలంచ చిత్తములోనన్. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాలయముల వలె వస్తున్న హిరణ్యకశిపుని చూసి సమయాసమయములు గుర్తించగల మాయల మారి కనుక విష్ణువు తన మనస్సులో ఇలా ఆలోచించాడు. ఎదురై పూర జయం పరాదితనిక ఎందేనియుంబోవ బేప్రదుడై ప్రాణుల తోలు మృత్యువు క్రియంబై వచ్చునంచున్. క్రియావిదుడబ్జాక్షుడు సూక్ష్మరూపమున ఆవేశించి నిశ్వాసరంధ్ర దిశన్ దైత్యు హృదంతరాలమున ప్రత్యక్ష క్రియాభీరుడై. ఈ హిరణ్యకశిపుడిని యుద్ధములో ఎదిరించి జయించడానికి వీలు లేదు. అలా కాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పాలత్రోలుతాడు అనుకుని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మ రూపంలో ముక్కు రంధ్రం గుండా హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.